దేశంలో చూసుకున్నట్లయితే ఎన్నికల ఫలితాల్లో 5 రాష్ట్రాల్లో గాను 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిందంటూ ఈరోజు రాజధాని నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం సమీపంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుని స్వీట్లు పంచుకునే పరిస్థితి. మనతో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఈరోజు చూసుకున్నట్టు దేశంలో 3 రాష్ట్రాల్లో బీజేపీ అయితే విజయం సాధించింది. దీనిపై మీరేమంటారు? చాలా సంతోషం అండి. ఎందుకంటే దేశమే కాదు ప్రపంచం మొత్తం ఈ ఎన్నికల వైపు దృష్టి సారించింది ఏం జరుగుతుందని. ముఖ్యంగా అస్సాం తీసుకుంటే మూడోసారి హ్యాట్రిక్ కొట్టారు విశ్వశర్మ గారు, హేమంత విశ్వశర్మ గారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే అస్సాంలో కూడా ఈ మైగ్రేట్స్ ఉంటున్నారు చాలామంది. వాళ్ళని అందరినీ ఎదిరించుకొని మూడోసారి రావడం అనేది చాలా అద్భుతమైన విషయం. పుదుచ్చేరి అనేది ఎన్డీఏ గవర్నమెంట్ రావడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ప్రపంచం అంతా, దేశమే కాదు ప్రపంచం అంతా ఎదురు చూసిన ఎన్నికల ఫలితం అది. భారతీయ జనతా పార్టీ కూడా ఊహించినన్ని సీట్లు 200 పైచులకు రావడం అనేది దగ్గర అది సాధారణ విషయం కాదు. పశ్చిమ బెంగాల్లోనే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు పరిపాలించిన కమ్యూనిస్టులు, తర్వాత 15 సంవత్సరాలు పరిపాలించిన మమతా బెనర్జీ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారనేది అందరూ కూడా స్వయంగా అనుభవించారు అక్కడ ప్రజలు. అంతేకాకుండా రౌడీయిజం, బంగ్లాదేశ్ నుంచి అక్రమ రోహింగ్యాలని ఆధార్ కార్డులు ఇచ్చి అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళకి ప్రత్యేకమైన వసతులు కల్పించి అక్కడ స్థానికుల్ని భయభ్రాంతులు చేశారు. 50-60% ముస్లిం మెజార్టీ ఉన్న ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే అక్కడ స్థానిక ముస్లింలు కూడా మమతా బెనర్జీ పరిపాలన వ్యతిరేకించారు. ఎందుకంటే బయట బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు స్థానిక ముస్లింలని భయభ్రాంతులు చేసి వాళ్ళ ఐడెంటిటీని కూడా పాడు చేసే పరిస్థితి వచ్చింది. ఈ మన భారతదేశంలోని ఉంటేనే మంచిది, జాతీయ భావాలు ఉన్న పార్టీ ఉంటేనే మంచిదని ముస్లింలు ఈరోజు అందరూ కూడా గ్రహించి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించారు. ఇది చాలా ప్రత్యేకమైన విషయం, అందరూ గుర్తించవలసింది. ఎందుకంటే ముస్లింలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అవనివ్వండి, ఎక్కడ ఉండి ఉత్తరప్రదేశ్లోని చాలా ముస్లిం ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు జరిగిన ఎన్నికే. వెస్ట్ బెంగాల్లో ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే ఒక జాతీయ భావాలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈరోజు ఏ రాష్ట్రాల్లో ఈ బీజేపీ అయితే గెలుపొందే పరిస్థితి కనిపించింది? ఈరోజు ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, అదేవిధంగా మేఘాలయలో భారతీయ జనతా పార్టీ, పుదుచ్చేరి ఖచ్చితంగా సంపూర్ణమైన మెజార్టీతో గెలిచింది. తమిళనాడులో కూడా ఎన్డీఏ పక్షం అక్కడ స్థానిక జాతీయ వ్యతిరేకత ప్రదర్శించిన స్టాలిన్ ప్రభుత్వాన్ని సమూలంగా తుడిచిపెట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి ఓడిపోయడం పరిస్థితి ఇవాళ చూస్తున్నాం మనం. ఖచ్చితంగా గెలుస్తుందని ఉదయం వరకు కూడా అందరూ ఊహించిన డిఎంకే ప్రభుత్వాన్ని ఈరోజు ఓడించడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ ఈ 3 పార్టీ ఏదైతే ఈరోజు ఓడిపోయో కమ్యూనిస్టుల దగ్గర నుంచి, కేరళ దగ్గర నుంచి, ఇవన్నీ కూడా 33% మహిళలకి రిజర్వేషన్ ఇస్తే అడ్డుకున్న పార్టీలు ఇవి. పార్లమెంట్ వరకు వచ్చేసరికి అందరూ గెలిపిస్తామని చెప్పి పార్లమెంట్కి వచ్చేసరికి ఓడించిన పార్టీని మహిళలందరూ కూడా బుద్ధి చెప్పారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఇది మీరు చెప్పండి, బీజేపీ కార్యకర్త నాయకులుగా అయితే మాత్రం ఈరోజు 3 రాష్ట్రాల్లో బీజేపీ సంబరాలు సాధించే పరిస్థితి. ఈరోజు ఎటువంటి కార్యక్రమం చేపట్టారు రాజధాని నియోజకవర్గంలో? చాలా ఆనందకరం అండి. ఈరోజు 3 రాష్ట్రాల్లోని ఎక్కడైతే వెస్ట్ బెంగాల్ ముఖ్యంగా టీఎంసీకి, బీజేపీకి, టీఎంసీ అంటే ఒక మతాన్ని, అది కూడా ఒక హింసాత్మకమైన మతాన్ని వాళ్ళు దత్తత తీసుకొని వాళ్ళని పెంచి ఆ రాష్ట్రంలోని భయభ్రాంతులను చేసి ప్రజల్ని చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు. వీటన్నిటికీ ఈరోజు బీజేపీ హిందుత్వం అనేది ప్రజలు ఓటేసి దాన్ని నిరూపించారు. అదే కావున ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆనందంతో ఉంటారని, బీజేపీ మోడీ గారి నాయకత్వంలో అంతా మంచి జరుగుతుందని మేము హర్షం వ్యక్తం చేస్తాం. ఈరోజు ప్రధానంగా ఏ కార్యక్రమం చేపట్టారు ఈ గెలుపొందిన సందర్భంగా? ఈరోజు గెలుపొందిన సందర్భంగా మేమందరం బాణసంచాలు కాల్చి స్వీట్లు పంచుకొని మా తాలూకా ఆనందాన్ని మేము వ్యక్తపరిచాం.
ఇది ఇలా చూసుకున్నట్లయితే ఏదైతే దేశంలో ఈరోజు ఎన్నికల ఫలితాల్లో భాగంగా 5 రాష్ట్రాలకు గాను 3 రాష్ట్రాల్లో ఏదైతే అస్సాం కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు బీజేపీ విజయం సాధించడం పట్ల అయితే మాత్రం ఈరోజు నాయకులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు సంబరాలు చేసుకునే పరిస్థితి. ఏదైతే ఉత్కంఠ రేపిన వెస్ట్ బెంగాల్లో ఈరోజు అయితే మాత్రం అక్కడ ఉత్కంఠ రేపుతున్నప్పటికీ ఈరోజు బీజేపీ అక్కడ విజయం సాధించడం పట్ల నెక్స్ట్ మమతా బెనర్జీకి అయితే మరి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పారంటే ఈరోజు బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితి. అటువంటి భాగంలో ఈరోజు బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలుపొందడం విజయం సాధించిన పట్ల రాజా నియోజకవర్గం చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గర బాణసంచి కాల్చి స్వీట్లు పంచుకునే పరిస్థితి. రాజా మండలం నుంచి సురేష్ RTV.